Good morning, everyone. Let's go through the today's current affairs. First one is Constitution Amendment Bill 2026, a push for judicial reform. సో మనకి ఒక ప్రైవేట్ బిల్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది రాజ్యసభలో బై ఎంపీ విల్సన్. సో టు ఓవర్హాల్ ది హయ్యర్ జుడిషియరీ అండ్ సెన్సెస్ ప్రాసెస్ కోసం అని చెప్పారు. ఈ బిల్లో కొన్ని డీటెయిల్స్ ఏంటంటే మ్యాండేటరీ రిప్రజెంటేషన్ ఫర్ ఎస్సీ ఓబీసీస్ మైనారిటీస్ అండ్ ఉమెన్ ఉండాలి. సుప్రీంకోర్ట్ అండ్ హైకోర్ట్ అపాయింట్మెంట్స్ ఉంటాయి కదా వాటిల్లో. అండ్ ఇట్ ఆల్సో సజెస్టెడ్ క్రియేటింగ్ 4 పర్మనెంట్ రీజనల్ బెంచెస్ నార్త్, సదరన్, ఈస్టర్న్, వెస్టర్న్ ఇన్ న్యూఢిల్లీ, చెన్నై, కోల్కతా అండ్ ముంబై. యాజ్ ఆఫ్ నో ఢిల్లీలో ఒకటి మాత్రమే ఉంది బెంచ్. సో సదరన్ స్టేట్స్కి ఇది యాక్సెస్ లిమిటేషన్స్ ఉన్నాయి అని చెప్పి దీనికోసం ప్రపోజ్ చేశారు. అండ్ ఇట్ ఆల్సో ప్రపోజెస్ మూవింగ్ సెన్సెస్ ఫ్రమ్ ద యూనియన్ లిస్ట్. సెన్సెస్ అనేది యూనియన్ లిస్ట్లో ఉంది. సో వెనెవర్ సెన్సెస్ కండక్ట్ చేస్తే మొత్తం సెంటరే చూసుకుంటుంది దాని గురించి. కానీ దాన్ని కాంకరెంట్ లిస్ట్లోకి మూవ్ చేయాలి సో దట్ స్టేట్స్ కెన్ ఆల్సో డూ దేర్ హెడ్ కౌంట్స్ అని చెప్పి ప్రపోజ్ చేశారు. ఇంకా దీని రిలేటెడ్ ఏమైనా ఆర్టికల్స్ ఉన్నాయంటే అపాయింట్మెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ కమ్స్ అండర్ ఆర్టికల్ 124 అండ్ ఆర్టికల్ 217 ఏమో అపాయింట్మెంట్ ఆఫ్ ది హైకోర్ట్ జడ్జెస్ అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ 246 7th షెడ్యూల్లో ఉంటుంది. ఏంటి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ పవర్స్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్. పాస్ట్లో ఇలాంటిది ఏమైనా మనకు ఉందా అంటే లా కమిషన్ 229th రిపోర్ట్ 2009లో కూడా మనము ఈ బెంచెస్ కోసం వచ్చింది స్టేట్మెంట్. అప్పుడు కూడా సింగిల్ సీట్ ఢిల్లీలో ఉంది. సో ఇట్ లిమిటెడ్ యాక్సెస్ టు జస్టిస్ ఫర్ సౌత్ ఇండియన్స్ అని చెప్పి అప్పుడు కూడా రీజనల్ బెంచెస్ కోసం డిమాండ్ చేశారు. నెక్స్ట్ బయోఫార్మా శక్తి అండ్ న్యూ ఇండస్ట్రియల్ స్కీమ్స్. మనకి అఫీషియల్గా ఈ ఫినాన్స్ కమిషన్ మనకి రిలీజ్ చేశారు కదా సెషన్లో. గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ బయోఫార్మా శక్తి స్కీమ్ విత్ అన్ అవుట్లే ఆఫ్ 10,000 crores. మనకి దీనికి ఏంటంటే 3 న్యూ NIPERs అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి అండ్ ఆల్సో అప్గ్రేడింగ్ ద ఎగ్జిస్టింగ్ 7 సచ్ ఇన్స్టిట్యూట్స్ అండ్ ఎ న్యూ కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ అంటే ఇది ఆల్రెడీ ఉంది 10,000 crores సెపరేట్గా వాజ్ ఆల్సో నోటిఫైడ్ టు రిడ్యూస్ డిపెండెన్సీ ఆన్ చైనీస్ షిప్పింగ్ కంటైనర్స్ మీద కొంచెం డిపెండెన్సీ తగ్గించడం కోసం ఒక కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ కోసం కూడా మనకి చేశారు. నెక్స్ట్ మేఘాలయ ర్యాట్ హోల్ మైనింగ్ క్రైసిస్. మనకి రీసెంట్గా మేఘాలయలో బ్లాస్టింగ్ జరిగింది కదా మైనింగ్లో. ఆల్మోస్ట్ 18 వర్కర్స్ వాళ్ళు చనిపోయారు. అండ్ ఎందుకు ఇలా అవుతుంది ఆల్రెడీ మనకు లాస్ ఉన్నాయి కదా ఎందుకు చేస్తున్నారు ఇలాంటివి అని చెప్పి. మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1957 ఆల్రెడీ ఉంది మైనింగ్ సెక్టర్లో. అండ్ ఆర్టికల్ 244 టాక్స్ అబౌట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ అండ్ ట్రైబల్ ఏరియాస్. సో మనకి మేఘాలయ ఫాల్స్ అండర్ ది 6th షెడ్యూల్. నెక్స్ట్ రైట్ టు మెన్స్ట్రువల్ హైజీన్ ఏ ఫండమెంటల్ రైట్. మనం ఇది ఆల్రెడీ ముందు వీడియోస్లో చూస్తున్నాము. చూడలేకపోతే ఒకసారి జస్ట్ రిఫర్ చేయండి. లాస్ట్ వరకు చూడండి వీడియో, మీకు క్వశ్చన్ కూడా యాడ్ చేశాను. సుప్రీం కోర్ట్ ఇన్ అ ల్యాండ్మార్క్ రూలింగ్ హ్యాస్ అఫీషియల్లీ రికగ్నైజ్ ది రైట్ టు మెన్స్ట్రువల్ హెల్త్ యాజ్ అ పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్. ఆర్టికల్ 21 తెలుసు కదా రైట్ టు లైఫ్. సో ఇట్ మ్యాండేటెడ్ అన్ని అంటే గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ కూడా ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి శానిటరీ నాప్కిన్స్ అనేవి గర్ల్స్కి క్లాస్ 6 to 12 వరకు. అండ్ ఆల్సో ఇట్ మ్యాండేటెడ్ సపరేట్ టాయిలెట్స్ ఉండాలి మనకి మెన్స్ట్రువల్ హైజీన్ మేనేజ్మెంట్ కోసం అనేది ప్రతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో కూడా అని చెప్పారు. దీన్ని ఎవరు చూసుకుంటారు, అకౌంటబిలిటీ ఎవరు తీసుకుంటారు అంటే నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. ఓకే. నెక్స్ట్ question of the day: which state government has launched Jal Kalash initiative to prevent plastic waste from entering the Ganga? So answer is Uttar Pradesh. Thank you so much. Please like, share and subscribe.